అందరికీ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణప్రసాద్ ఏసీపీ నైని దగ్గరికి వెళ్ళి, మేడం నేనే మా బావగారి మీద మర్డర్ అటెంప్ట్ చేశాను, దయచేసి గగన్ని వదిలేండి మేడం అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ నైనిని వేడుకుంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న గగన్ అయితే, మిస్టర్ కృష్ణప్రసాద్ గారు, నిజంగా మీరు చెప్పేది నిజమే అయితే ఈరోజు కాకపోయినా రేపైనా సరే నిజం బయటపడుతుంది. కానీ నన్ను విడిపించుకోవడం కోసం అబద్ధం చెప్పి నా కోసం త్యాగం చేస్తూ ఉంటే గన అలాంటి త్యాగాలు నాకు అవసరం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటే, వెల్సెడ్ మిస్టర్ గగన్. రాజేందర్, నా చెవిలో ఏమైనా పువ్వులు కనపడుతున్నాయా అని చెప్పేసి నైని అడగగానే, ఏంటి అలాంటివి ఏం లేవు కదా మేడం అని చెప్పేసి రాజేందర్ అంటాడు. మేడం నేను సీరియస్గా మాట్లాడుతుంటే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, లేకపోతే ఏంటండి కృష్ణప్రసాద్ గారు, మీ బావగారు శరత్చంద్రని మీరే మర్డర్ చేయబోయారు అంటే నేను నమ్మాలా అని చెప్పేసి నైని చెప్పగానే, మేడం దయచేసి నా మాట నమ్మండి, మా బావగారు అందరి ముందు నన్ను కొట్టారనే కోపంతోనే నేను ఆ పని చేయాలనుకున్నాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే, రాజారత్నం గారు, ఈ కృష్ణప్రసాద్ మీకు సుపారీ ఇచ్చి శరత్చంద్రని చంపమని చెప్పాడా అని చెప్పేసి ఏసీపీ నైని రాజారత్నంని అడగగానే, లేదు మేడం నాకు గగన్ గారే సుపారీ ఇచ్చారు అని చెప్పేసి రాజారత్నం చెప్పగానే ఇక అతన్ని చూసి కృష్ణప్రసాద్ అయితే గతంలో అపూర్వ రాజారత్నంతో మాట్లాడుతూ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటండి మీ మాట నమ్మేసి మీ కొడుకుని వదిలేసి మిమ్మల్ని అరెస్ట్ చేశానే అనుకుంటే మరి అప్రూవల్గా మారిన రాజారత్నం స్టేట్మెంట్ ఏమవుతుంది అని చెప్పి ఏసీపీ నైని చెప్పగానే, మేడం ఇప్పుడే నాకు కొంచెం అర్థమవుతుంది, ఆ తర్వాత మీకు కూడా అర్థమవుతుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాతేమో, అమ్మ ఏంటి ఇలా కూర్చున్నావు, ఇలా కూర్చుంటే అన్నయ్యకి బెయిల్ వస్తుందా అని చెప్పేసి పూరి శారదని అడుగుతుంటే, భూమి లాయర్తో మాట్లాడడానికి వెళ్ళింది, తనకు ఫోన్ చేస్తూ ఉంటే కలవడం లేదు, ఏమైందో ఏంటో అని నాకు కంగారుగా ఉంది, మీ అన్నయ్యని ఎలా విడిపించుకోవాలో అని చెప్పేసి శారద బాధపడుతూ ఉంటే ఇక అప్పుడే పూరి అయితే, అమ్మ ఇలా కూర్చుంటే ఏమవుతుంది చెప్పు, పద మనమే వెళ్ళి ట్రై చేద్దాం అని చెప్పేసి పూరి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ రావడం చూసి ఇక శారద అయితే, అమ్మ భూమి లాయర్తో మాట్లాడతాను వెళ్ళావు కదా ఏమైంది అని చెప్పేసి అడగగానే ఇక భూమి అయితే, లాయర్ గారితో మాట్లాడాను అత్తయ్య, డబ్బు కావాలి అంటే నేను అక్కడికి వెళ్ళాను అని చెప్పేసి ఇక అక్కడ జరిగిన విషయం మొత్తాన్ని కూడా శారదకి చెప్పగానే, అయ్యో భూమి డబ్బుల కోసం ఆ ఇంటికి వెళ్ళడం ఏంటమ్మా, ఇక్కడ డబ్బులు లేవా ఏంటి అని చెప్పేసి శారద అడగగానే, మీ దగ్గర డబ్బులు లేవు అని కాదు అత్తయ్య, స్టేషన్ నుండి వచ్చేదారికి ఆ ఇల్లు దగ్గర అని చెప్పి ఆ ఇంటికి వెళ్ళాను అత్తయ్య, ఇలా జరుగుతుందని అనుకోలేదు అని చెప్పేసి భూమి చెప్పగానే, సరే అయ్యిందేదో అయింది, ముందు స్టేషన్కి వెళ్దాం పదండి అని చెప్పేసి ముగ్గురు కూడా స్టేషన్కి బయలుదేరుతూ ఉంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ వచ్చి, శారద ఇదంతా ఆ అపూర్వ కుట్ర, ఎవరైతే గగన్ ఈ తప్పు చేయించాడు అని చెప్పారో వాడు అపూర్వతో మాట్లాడడం నేను చూశాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే, మా ఇద్దరు పెళ్లి జరగడం ఇష్టం లేని ఆ అపూర్వ ఇలాంటి కుట్రలేవో చేస్తుంది అని నాకు ముందే తెలుసు, అది ఆవిడ కుట్రే అని మనం తర్వాత నిరూపించుకోవచ్చు, ముందైతే మనం లాయర్ గారి దగ్గరికి వెళ్దాం పదండి మామయ్య, మీరు కూడా రండి అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక పూరి అయితే అక్కడే ఆగిపోతుంది. పూరి ఏంటి ఇక్కడే ఆగిపోయావురా అంటే, మీరు వెళ్ళండి అని చెప్పేసి పూరి అంటుంది. తర్వాతేమో మీరా అపూర్వ దగ్గరికి వచ్చి, వదిన ఒకసారి తాళాలు ఇవ్వవా అని చెప్పేసి అడగగానే, దేనికి అని చెప్పేసి అపూర్వ అంటుంది. అదేంటదిన భూమికి భోజనం పెడతామని అడుగుతున్నాను అని చెప్పేసి మీరా అనగానే, ఏంటి ఒక్క పూట తినకపోతే చచ్చిపోతుందా ఏంటి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, ఎంత గగన్ గాడి మీద మనసు పడినా కానీ భూమి మన పిల్లే కదా వదినా అని చెప్పేసి మీరా అంటుంది. దాంతో ఇక అపూర్వ కోపంగా చూస్తూ ఉంటే, అంతకంటే ఉక్రోషం బయటికి కక్కకమ్మాయి, నీ క్యారెక్టర్ బయట పడిపోతుంది అని చెప్పేసి గోరింటాకు పిన్ని చెప్పగానే, సర్లే తీసుకెళ్ళు అని చెప్పేసి ఇక అపూర్వ అయితే తాళాలు ఇచ్చి మీరాని పంపించేస్తుంది. ఎందుకమ్మాయి అలా చూస్తున్నావు, అది నిన్ను చిన్నప్పటి నుండి చూస్తుంది, నువ్వేమైనా దానికి అర్థమయ్యావా, వెయ్యి ఎత్తు అని చెప్పేసి గోరింటాకు పిన్ని ఇంకా అపూర్వ ఇద్దరు కలిసి లూడో ఆడుకుంటూ ఉంటారు. ఇక మీరైతే భూమికి భోజనం తీసుకెళ్తుంటే ఎదురుగా వచ్చిన చెర్రీ అయితే, అమ్మ భోజనం ఎవరికి అని చెప్పేసి అడగగానే, అలా అంటావేంట్రా, భూమికి రా భోజనం అని చెప్పేసి మీరా అంటుంటే, ఏంటమ్మా భూమి ఒక్క పూట తినకపోతే చచ్చిపోతుందా ఏంటి అని చెప్పేసి చెర్రీ అనగానే, ఏంట్రా నువ్వు కూడా మీ అత్తయ్యలాగే మాట్లాడుతున్నావు, వెళ్ళి నువ్వు బిందు ఇద్దరు భోజనం చేయండి అని చెప్పేసి ఇక మీరా అయితే భూమి కోసం భోజనం తీసుకొని గద్దె దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక చెర్రీ అయితే, అమ్మ ఒకసారి నేను చెప్పేది వినమ్మా అని చెప్పి మీరా వెంటే వెళ్తూ ఉంటాడు. ఇక మీరా అయితే తాళం ఓపెన్ చేస్తూ ఉంటే తాళం ఓపెన్ అవ్వకపోవడంతో, ఏంట్రా రావడం లేదు అని చెప్పేసి అనగానే, అది రాదమ్మా, నువ్వు కరెక్ట్గా తాళం ఓపెన్ చేస్తేనే కదా వచ్చేది, కీ ఇవ్వు నేను ఓపెన్ చేస్తాను అని చెప్పేసి ఇక చెర్రీ అయితే తన దగ్గర ఉన్న తాళం చెవులతో లాక్ ఓపెన్ చేయగానే ఇక మీరా అయితే లోపలికి వెళ్ళి, అమ్మ భూమి ఏంటమ్మా అలా కూర్చున్నావు, ఈ అత్తయ్య అంటే కోపమా, ఏం చేసినా కూడా అంత నీ మంచి కోసమే కదమ్మా, సర్లే నీకు ఇష్టం లేకపోతే నా మొహం చూడకు, అలా అని ఆకలితో ఉండకమ్మా, కాస్త ఎంగిల్ పడమ్మా అని చెప్పేసి ఇక మీరా అయితే
భోజనం ప్లేట్ని అక్కడున్నది భూమి అనుకుని బిందు చేతిలో పెట్టి తినమ్మా అని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అపూర్వ అయితే వద్దు దానికి అన్నం పెట్టద్దు అని చెప్పేసి అపూర్వ అంటుంది. ఏం వదినా ఎందుకు అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే అక్కడున్నది భూమి కాదు బిందు అని చెప్పేసి అపూర్వ అనగానే ఇక అక్కడున్న బిందుని చూసిన మీరా అయితే ఈ రూమ్లోకి నువ్వెప్పుడు వచ్చావే భూమి ఏది అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే ఇంకా నీకు అర్థం కాలేదా మీరా వీళ్ళిద్దరూ కలిసి భూమిని తప్పించారు ఇదిగో సాక్ష్యం అని చెప్పేసి ఇక అపూర్వ అయితే తాళాలు గుర్తి చూపించగానే ఏంటమ్మాయి నాకేం అర్థం కావడం లేదు తాళాలు నీ దగ్గర ఉండగా భూమిని ఎలా తప్పించారు అని చెప్పేసి పక్కనే ఉన్న గోరింటాకు పిన్ని అడగగానే ఇందాక నీకు ఫిట్స్ వచ్చాయి కదా పిన్ని అవి ఫిట్స్ రావడం కాదు పిన్ని నీ చైర్కి కరెంటు షాక్ పెట్టి దాన్ని ఫిట్స్ అని చెప్పి నమ్మించి నా దగ్గర ఉన్న తాళాలు తీసుకొని నాకు డూప్లికేట్ తాళాలు ఇచ్చారు అని చెప్పి అపూర్వ చెప్పగానే ఎమ్మో భూమిని తప్పించడానికి నాకు షాక్ ఇవ్వబోయారా ఇంకొంచెం షాక్ ఎక్కువైపోయింటే నేను చచ్చుండేదాన్ని అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే ఎరా చెర్రీ ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి మీరా చెర్రీని అడుగుతూ ఉంటే అమ్మ భూమిని ఇలా బంధించడం నాకు నచ్చలేదమ్మా అదే కాక అన్నయ్య మామయ్యని చంపాలి అని చూశాడు అంటే నేను నమ్మలేనమ్మా అని చెప్పేసి చెర్రీ అనగానే నోరు మొయ్యరా నీ నమ్మకంతో ఇక్కడ ఎవరికి రా పని పోలీసులు ఏమైనా పిచ్చోళ్ళారా ఏ ఆధారం లేకుండానే మీ అన్నయ్యని అరెస్ట్ చేస్తారా ఎప్పుడు చూడు అన్నయ్య అన్నయ్య అంటారు చూసావా మీరా ఇదే నీ పిల్లలు నీకిచ్చే గౌరవం ఆ గౌరవం పేరు నమ్మక ద్రోహం అని చెప్పేసి అపూర్వ అయితే ఇంతకీ మీ ఆయన ఎక్కడా అని చెప్పేసి అంటుంది ఆఫీస్ పని అని చెప్పేసి మీరా అనగానే చూడు మీ ఆయన ఆఫీస్కి వెళ్ళాడు అనేది అబద్ధం ఆ గగన్ గారిని విడిపించడం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు మీ అన్నయ్యని చంపాలని చూసినవన్నీ విడిపించుకోవడం కోసం నీ భర్త నీ పిల్లలు అందరూ కలిసి వాడి చుట్టూ తిరుగుతున్నారు నీ స్థానంలో కనుక నేనుంటే ఎప్పుడో చచ్చేదాన్ని అని చెప్పేసి అపూర్వ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో మీరా రాణి ఆయన్ని మీరందరూ కలిసి నన్ను బతికుండగానే చంపేశారు కదా అని చెప్పేసి ఇక మీరా అయితే ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో చుట్టుపక్కల ఏదైనా మంచి రెస్టారెంట్ చెప్పు అని చెప్పేసి నైని అడగగానే చుట్టుపక్కల ఏముందో గూగుల్లో సెర్చ్ చేసి చెప్పమంటారా అని చెప్పేసి రాజేందర్ అడగగానే ఏ నువ్వు తినవా అని చెప్పేసి నైని అంటుంది మేడం నేను ఇంటి నుండి క్యారేజ్ తెచ్చుకుంటాను మా ఆవిడ బాగా వండుతుంది అని చెప్పేసి రాజేందర్ చెప్పగానే సరే అయితే అదేదో నేనే వెతుక్కొని వెళ్ళి తినేస్తాను కానీ ఎవరైనా వస్తే నాకు ఇన్ఫామ్ చేయి అని చెప్పేసి ఇక ఏసీపీ నైని అయితే భోజనం చేయడం కోసం అని చెప్పేసి బయటికి వెళ్తుంది ఇక అప్పుడే ఎస్ఐ రాజేందర్ లాకప్ ఓపెన్ చేసి చూడండి సార్ మ్యాక్సిమం అరగంట అంతకు మించి ఎక్కువ టైం తీసుకుంటే గన నా జాబు రిస్క్లో పడిపోతుంది అని చెప్పేసి ఇక రాజేందర్ అయితే రాజారత్నం లాకప్ కీసి ఇస్తాడు ఇక గగన్ అయితే 10 నిమిషాలు చాలు అని చెప్పేసి రాజారత్నం లాకప్లోకి వెళ్ళి ఎవట్రా నువ్వు నీకు నేను సుపారీ ఇవ్వడం ఏంట్రా అని చెప్పేసి గగన్ రాజారత్నంని అడుగుతూ ఉంటే ఇచ్చారు కదా సార్ అని చెప్పేసి రాజారత్నం అంటాడు రై అబద్ధాలు ఆడావంటే చంపేస్తాను నువ్వు అపూర్వ మనిషివి అని నాకు తెలుసురా తను అందుకే అంత ధైర్యంగా నా దగ్గరకు వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చింది చెప్పరా తను ఎంత ఇచ్చింది అంతకంటే డబ్బులు నేను ఇస్తానురా చెప్పరా అని చెప్పేసి గగన్ అడగగానే నిజంగా డబ్బులు ఇస్తారా సార్ అని చెప్పేసి రాజారత్నం అనగానే ఇస్తానరా అని చెప్పేసి గగన్ అంటే నిజంగానే ఇస్తారా అపూర్వ ఇచ్చిన దానికంటే డబ్బులు ఇవ్వండి సార్ అయితే 100 కోట్లు అని చెప్పేసి రాజారత్నం అంటూ ఉంటే ఇక ఆ మాటకి గగన్కి కోపం వచ్చి లాకప్లో ఉన్న రాజారత్నంని కుమ్మేస్తూ ఉంటాడు ఇంకొక వైపు ఏసీపీ నైని తన సెల్ ఫోన్ మర్చిపోయింది అని చెప్పేసి తిరిగి స్టేషన్కి వస్తూ ఉంటుంది ఇక గగన్ అయితే తన ఆవేశంతో చెప్పరా నిజం చెప్పరా అని చెప్పేసి ఇక రాజారత్నం గుండెల పైన కాలు పెట్టేసి చెప్పు అని చెప్పేసి ఇక గట్టిగా అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ఏసీపీ నైని అయితే స్టాప్ ఇట్ అని చెప్పేసి రాజేందర్ ఎవరు ఓపెన్ చేశారు ఈ 2 లాకప్లని అని చెప్పేసి ఇక ఏసీపీ నైని కోపంగా అడుగుతుంటే మేడం అది గగన్ ఒకసారి రాజారత్నంతో మాట్లాడతాను అని అంటే అని చెప్పేసి రాజేందర్ చెప్పగానే స్టాప్ ఇట్ ఎప్పటి నుండి తీసుకుంటున్నావు నువ్వు గగన్కి పనిచేయడం తన దగ్గర జీతం అని చెప్పేసి ఇక ఏసీపీ నైని రాజేందర్ని అరుస్తూ ఉంటే మేడం ప్లీజ్ నాకు ఒక్క 10 మినిట్స్ టైం ఇవ్వండి అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటాడు దాంతో ఏసీపీ నైని అయితే ఏంటి నా స్టేషన్లో నీ పెత్తనం ఏంటి అని చెప్పేసి ఇక లాకప్లో వేసేసి గగన్ని కొడుతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ కోసం బెయిల్ తీసుకొని అక్కడికి వచ్చిన కృష్ణప్రసాద్ భూమి అలానే శారద గగన్ని కొట్టడం చూసి ఏంటండి ఈ దారుణము వాడేమైనా క్రిమినలా లేదంటే రౌడీ షీటరా వాడిని ఎందుకు అంతలా కొడుతున్నారు హ్యూమన్ రైట్స్ కోసం వెళ్ళి మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు తెలుసా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక ఏసీపీ నైని అయితే నేను చేస్తుంది కూడా అదే కృష్ణప్రసాద్ యాక్షన్ తీసుకుంటున్నాను అప్రూవర్గా మాట్లాడిన రాజారత్నాన్ని శరత్ చంద్ర మర్డర్ అటెంప్ట్కి సాక్ష్యం లేకుండా చేయడం కోసం అని చెప్పేసి నీ కొడుకు ఈ స్టేషన్లోనే చంపబోతూ ఉంటే నేను యాక్షన్ తీసుకుంటున్నాను ఏం లాయర్ గారు మీకు లా తెలుసు కదా ఒక నిందితుడు ఇంకొక నిందితుడి మీద చేయి చేసుకోకూడదు కదా అని చెప్పేసి ఏసీపీ నైని అనగానే అవును మేడం తెలుసు అది తప్పే అని చెప్పేసి లాయర్ గారు చెప్తారు అన్నారు కదా ఇప్పుడు వెళ్ళండి మిస్టర్ కృష్ణప్రసాద్ హ్యూమన్ రైట్స్కి అని చెప్పేసి ఏసీపీ నైని అనగానే చూడండి మేడం ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి
గగన్ ఎవరికి హాని తలపెట్టే మనిషి కాదు. వాడు రాజారత్నం మీద చెయ్యి ఎత్తాడు అంటే వాడు అపూర్వ మనిషి అని చెప్పి గగన్కి అర్థమైపోయి ఉంటుంది. రాజారత్నం అపూర్వతో మాట్లాడడం నా కళ్ళతో నేను చూశాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే, ఏది ఎలా తెలుసుకోవాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను, ముందు మీరెందుకు వచ్చారో చెప్పండి అని చెప్పేసి ఏసీపీ నైని అడగగానే, గగన్ గారికి బెయిల్ తీసుకొచ్చాను మేడం అని చెప్పేసి లాయర్ బెయిల్ పేపర్స్ ఇవ్వగానే, రాజేందర్ ఆ ప్రొసీజర్ ఏదో కంప్లీట్ చేసేసి గగన్ని వదిలేయండి. వదిలేయడం అంటే పూర్తిగా వదిలేయడం కాదు, స్టేషన్కి వచ్చి సంతకం పెడుతూ ఉండాలి అని చెప్పండి అని చెప్పేసి ఏసీపీ నైని చెప్పగానే, ఆ మాత్రం కూడా తెలియని అన్ఎడ్యుకేటెడ్స్ కాదు మేడం మేము అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు. తర్వాత ఏమో బెయిల్ పేపర్స్ తీసుకొని ఇక ఎస్ఐ రాజేందర్ అయితే గగన్ని విడుదల చేయగానే ఇక కృష్ణప్రసాద్ అయితే, రే నువ్వేం టెన్షన్ పడకు, ఇదంతా అపూర్వ ప్లానే, ఎలా హ్యాండిల్ చేయాలో నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ చెప్తాడు. తర్వాత ఏమో ఇక భూమి శారద ఇద్దరు కూడా గగన్ని ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో గగను అపూర్వ కుట్రని ఎలా బయట పెడతాడు, అపూర్వే శరత్చంద్రని చంపాలి అనుకుంది అని ఎలా నిరూపిస్తాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.